దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆ గ్రంథం పేరే పరమగీతం. పరమగీతము అనే ఆ ప్రత్యేకమైన ఆ గ్రంథంలో 4వ అధ్యాయం 9 వాక్యం, 10వ వాక్యం, 12వ వాక్యం, 15వ వాక్యం, 5వ అధ్యాయం 1వ వాక్యం వరుసగా 5 పర్యాయాలు నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని ప్రభుల వారు ప్రియురాలు అనబడిన సంఘాన్ని శ్లాఘించాడు, వర్ణించాడు. సహోదరి, ప్రాణేశ్వరి ఒకే నోటి ద్వారా ఈ 2 మాటలు పలకడంలో ఉన్న ఉద్దేశము ఏమిటి? నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యపు గర్భము నుండి నీవు నేను ఆయనకు పుట్టిన వారం. వాక్య బీజము చేత, వాక్యము ద్వారా మనం పుట్టాం. వాక్యపు బీజం 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో వాక్య బీజము నిలుచును అని ఉంది. ప్రియులారా, ఆ వాక్య బీజము నుండి మనం పుట్టాం. ఆయన మనల్ని ఆ రీతిగా ఆత్మీయంగా మనల్ని ఆయన పుట్టించుకున్నాడు. వాక్యపు ఉదరములో నుండి మనం వచ్చాం, వాక్యపు ఉదరములోంచి బయటకు వచ్చాం. కనుక సహోదరి అంటే ఒకే వాక్యపు గర్భములో నుంచి మనం, ప్రభు వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యపు ఉదరములోంచి బయటకు వచ్చాం కనుక సహోదరి అని ఆయన పిలుస్తున్నాడు. మనమందరము వాక్యపు ఉదరములో నుండి వచ్చిన వారం. వాక్యమై ఉన్న యేసులో నుండి మనం పుట్టాం. ఇక చలనం ఉండదు. ఇక లోకంలో పవిత్రంగా మనం జీవించగలుగుతాం. వాక్యము ద్వారా రక్షణ పొందిన ప్రతి వారు కూడా పవిత్రులుగా జీవిస్తారు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో వాక్య బీజం నిలుస్తుంది. అట్టివారు పాపము చేయరు, చేయజాలరు అని లేఖనంలో ఉంది. సహోదరి, నా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి అంటే మన అందరి పాపముల కొరకు ప్రభువుల వారు మరణము పోవునంతగా తన ప్రాణమును దారవోశాడు. ఆయన బలి అయ్యాడు, మన కొరకు మరణించినాడు. ప్రాణం పెట్టి మనను ఆయన కొన్నాడు, విమోచించినాడు, రక్షించినాడు, విడుదల ఇచ్చినాడు, పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి చేర్చినాడు, జీవమగలిన సంఘములోనికి చేర్చినాడు. వాక్యపు ఉదరము నుండి రావడమే కాకుండా తన ప్రాణమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. కన్న తండ్రి, కొన్న తండ్రి ఆయన. ఇన్ని ఆత్మీయ సవివరం మనం వింటూ ఉన్నప్పుడు చాలా సంతోషించాలి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14-15 వాక్యాలు మనం చదివినప్పుడు, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో వారు ఇక దాసులుగా ఉండరు, వారు స్నేహితులుగా పిలువబడతారు. ఇక మిమ్మల్ని నేను దాసులని పిలవక నేను మిమ్మలను స్నేహితులుగా నేను పిలుస్తున్నాను. మీరు నా స్నేహితులు. ఆయన మన స్నేహితుడిగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన నిజ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. మన కొరకు వెతుకుంటూ వచ్చి తన స్నేహబంధము చేత ఆయన బంధించాడు.
ఆ స్నేహబంధములో ఆత్మ అనుభూతులు, ఆయన స్నేహబంధములో ఆయన ప్రేమామృతం మనకు ఆయన పంచిపెట్టాడు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా, ఒక సంగతి మీకు చెప్తాను. దేవుడు మనకు స్నేహితుడైతే ఆయనలో ఉన్న ఆంతర్యం, ఆయన దగ్గర ఉన్న ఆత్మీయ సత్యాలు మరుగుగా చేయక, రహస్యంగా ఉండక ఆయన బాహాటంగా తెలియచేశాడు. మీరు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 20వ వాక్యం మనం చదివినప్పుడు, నేను మీ మధ్య ఉన్నప్పుడు బాహాటంగా మాట్లాడాను. నేను ఏది రహస్యంగా నేను మాట్లాడలేదు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 16వ వాక్యంలో మనం చదివినప్పుడు, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అవును ప్రియులారా, అయినా ఏ విషయాన్ని కూడా మనకు రహస్యంగా ఏ విషయాన్ని దాయలేదు. మీకు ఒక సంగతి చెప్తాను. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 23వ వాక్యంలో, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవునితో స్నేహం చేసే ఎవరైనా, నీవు కానీ నేను కానీ, ఆయన ఏ విషయాన్ని కూడా చెప్పక మానడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వాక్యములో, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా. ప్రతి విషయానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరుగుగా ఏది ఉండదు, రహస్యంగా ఏది ఉండదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవునికి మనకును ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. మన జీవితం బట్టబయలుగా ఉండాలి, తెరచిన పుస్తకంలా ఉండాలి. చాలామంది ఏమంటారంటే, అతడు అర్థం కాడండి, ఏదో మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడతాడండి, ఆంతర్యములో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడతాడండి. ఆ అమ్మాయి కూడా అలాగేనండి, ఆంతర్యంలో ఒకటి ఉంటుంది, బయట మరొకటి మాట్లాడుతుందండి. ఇలాగూ మనుషులు ఇతరుల గురించి మాట్లాడుచున్నప్పుడు అంతుపట్టరండి వారు. కానీ దేవుడైతే ఏ విషయాన్ని కూడా ఆయన దాచిపెట్టాడు. మీరు 25వ కీర్తన 14వ వాక్యంలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసే ఉన్నవి అని ఉంది. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ విషయాన్ని కూడా ఆయన మరుగుగా చేయడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14-15 వాక్యాల్లో మనం చదివినప్పుడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మీయ విషయములను అంగీకరించడు. ఆ విషయాలు అతనికి వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచిస్తాడు అని ఉంది. ప్రియులారా, ఈరోజు నేను మీకు ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి మనకును రహస్యంగా ఏది ఉండకూడదు. చాలామంది రహస్యంగా ఒక జీవితం కనబడుతుంది, మనుషులు ఎదుట ఒక జీవితం. పై భక్తి చేస్తూ ఉంటారు, లోన ఆ భక్తి యొక్క శక్తి కానరాదు. మనం మరుగుగా ఉండకూడదు, ప్రతి విషయమందు స్పష్టత ఉండాలి. దేవుడు మనకు స్నేహితుడై, నేను బాహాటంగా మీకు అన్ని విషయాలు మాట్లాడాను, ఆది నుండి కూడా రహస్యంగా మాట్లాడిన వాడను కాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. 44వ కీర్తన 21వ వాక్యంలో, మన దేవుడు ఎవరు అంటే, హృదయ రహస్యములను
ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ఏ విషయమైనా మనలో మరుగుగా ఉంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తప్పక ఒక రోజున బట్టబయలు చేస్తాడు. లోపల ఒకలాగా బయటికి మరోలాగా భక్తి చేయకూడదు. మీ మాటలు అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టు ఉండాలని ప్రభువు సెలవిచ్చారు. ఈరోజు నిజముగా మనుషులు ఎదుట ఎలా దేవుని కొరకు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా మనము అలా జీవించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. 19వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, తన పొరపాటులు కనుగొనగల వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు మహారాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? మనం మనుషులం కనుక సాతాను శోధనకు గురై ఏదో పొరపాటు చేస్తున్నప్పుడు అది మరుగుగా ఉండకూడదు, దాన్ని మరుగులోకి తీసుకెళ్ళకూడదు. వెంటనే మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని ఒప్పుకోవాలి. ఎందుకంటే రహస్యంగా జీవించే జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టిలో మరుగైనది ఏది కూడా లేదు. నాకు తెలియకుండా రహస్యంగా ఎవడు దాగగలడు అని ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంటుంది. ఆయనకి రహస్యంగా ఏది కూడా మనము దాయలేం. ఎబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వాక్యంలో కూడా ప్రతిదీ స్పష్టమే అని ఉంది. ప్రియులారా, ఆయన కన్నులకు సమస్తము స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన కన్నులను మనం ఎలా మూయగలుగుతాం? ఆయన మన హృదయ ఆంతర్యాన్ని చూసే దేవుడు. మన హృదయ ఆంతర్యములో ఉన్న విషయాలను ఆయన మనతో మాట్లాడే దేవుడు. దయచేసి మనము ఏ విషయాన్ని కూడా దేవునికి తెలియదులే అని రహస్య పాపాలు మనం చేయకూడదు. మరొక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. 90వ కీర్తన 8వ వాక్యంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అయ్యా, నీ ముఖ కాంతిలో, నీ ముఖాంతరములో మా పాపాలు కనబడుచున్నాయ్యా. రహస్య పాపాలు, చీకటిలో చేసిన పాపాలు, మనుషుల చాటున చేసిన పాపాలు, గోడ చాటున చేసిన పాపాలు, చీకటిలో చేసిన పాపాలు, చెట్టు పైన, చెట్టు కింద, చెట్ల మధ్య దాగుకొని చేసిన పాపాలు నీవు చూస్తున్నావయ్యా. అయ్యా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. ఇంత స్పష్టంగా మన పాపములు ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనము సరిదిద్దుకోవాలి కదా. ఇది దిద్దుబాటు కాలం కదా. ఈ దిద్దుబాటు కాలంలో నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. ఈ దిద్దుబాటు కాలంలో నువ్వు సరిదిద్దుకోకపోతే రేపు మనుషుల రహస్యములను ఆయన వెలికి తీసే ఒక దినము దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. మీరు రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు చదివినప్పుడు మనుషుల రహస్యములను విమర్శించే ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ దినములో మనం దొరికిపోతాం. ఆ దినములో మనం దొరికిపోతాం. నాతానును పంపించి దావీదు మహారాజు చేసిన పాపాన్ని ఖండించినప్పుడు, ఆ ఉరియా భార్యతో పాపము చేసినది నీవే అని అన్నప్పుడు వెంటనే మెల్ట్ అయిపోయాడు. తన పాపాన్ని కప్పుకోలేకపోయాడు, తన పాపాన్ని దాచుకోలేకపోయాడు. ఉన్న పాటున నేనే ప్రభువా అని కన్నీళ్ళు
తన పడకను తేలజేస్తూ దుఃఖాక్రాంతుడై తన కన్నీటి చేత తన పాపములు అన్నీ పోవునంతగా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, మనుషులు ఎవరు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్న కొలదిగా నీ జీవితం ఆయన దృష్టికి ఇష్టంగా ఉండాలి. ఆయనకి స్పష్టత కలిగి మరుగనేది ఏదీ లేదని దేవుడు కనుగొనాలి నీ జీవితాన్ని చూసినప్పుడు. ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయంలో 2-3 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దుల మీద చాటింపబడును. చాలామంది చీకటిలో మాట్లాడుకుంటుంటారు, ఎవరు చూడడం లేదని అనుకుంటారు. చీకటిలో మాట్లాడుకున్న విషయాలు వెలుగులోకి దేవుడు తీసుకొస్తాడు. అంటే అందరికీ తెలిసేటట్టుగా ప్రత్యక్షతలోనికి తీసుకొస్తాడు. మీరు గదులలో మాట్లాడుకున్న విషయాలు మేడల మీద అంటే మిద్దెల మీద ఆయన చాటిస్తాడు. అంటే అందరికీ ఆ విషయాలు ప్రసారం చేయబడతాయి. కనుక మరుగైనది బయలుపరచబడకపోదు. ఏది రహస్యంగా ఒకవేళ విషయాలను దాస్తున్నామో, భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య, తల్లిదండ్రుల ఎడల పిల్లలు, పిల్లల ఎడల తల్లిదండ్రులు, స్నేహితుల మధ్య ఎవరైనా సరే మరుగా రహస్యంగా ఏదైనా ఒక పాపం నువ్వు దాచితే అది ఒక రోజున బట్ట బయలవుతుంది. నాకు చెప్పలేదే, నువ్వు చెప్పుంటే నేను క్షమించేవాడిని కదా, ఎందుకు నువ్వు అలాగా 10 మందికి నీవు చులకనగా మారాలి అని భర్త కానీ భార్య కానీ ఒకరోజు అడగక మునిపే ఈరోజే ఒకరి పాపాలు లేకపోతే ఒకరి ఎడల ఒకళ్ళు మన పాపములు మనం ఒప్పుకోవాలి. అవును ప్రియ దేవుని పిల్లలారా, మీరు యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో నేను మీకు ఒక మాట చదివి వినిపిస్తాను. చూడండి, 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో 15వ వాక్యం 16వ వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొంతును. మీ పాపములను ఒకనితో నొక్కడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరికొకరు మీ పాపాలు ఒప్పుకోవాలి. నా దృష్టిలో ఎవరైనా ఎదుటివారు పాపం చేస్తే వారు క్షమాపణ కోరుకోవాలి. ఎదుటివారి దృష్టిలో నేను పాపం చేస్తే నేను పాపం ఒప్పుకోవాలి. నేను మారుమనస్సు పొందిన తొలి దినాలలో ఎవరి ఎడల నేను తప్పిదం చేశానో వారి అందరికీ ఉత్తరం రాశాను. దూరంలో ఉంటే దగ్గరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరుకున్నాను. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి పురికొల్పు కలిగిస్తాయి, ఆత్మీయ ఉజ్జీవాన్ని రగులు కొలుపుతాయి. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు, ప్రభువే, నా దృష్టికి నేను నీతిమంతునిగా కనబడతాను, కానీ దేవుని దృష్టిలో మనం పడాలి. దేవుడే మనలను విమర్శిస్తాడు, సరి చేస్తాడు.
సరిదిద్దుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 25వ వాక్యం. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. మనం వాక్యము ద్వారా ప్రవచించినప్పుడు హృదయంలో ఉన్న పాపాలు బయలుపరచబడతాయి. నిజవాక్యం, సత్యవాక్యం అనేకులను పట్టుకుంటుంది, అనేకులను సరిదిద్దుతుంది, అనేకులను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, యోసేపు జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు, మనము ఆదికాండం 39వ అధ్యాయంలో 7వ వాక్యం మనం చదివినప్పుడు, పోతీఫరు భార్య అతడు సుందరుడుగాను అతడు రూపవంతుడుగాను కనబడినప్పుడు ఆమె కన్ను యోసేపు మీద పడింది. శయనించుమని ప్రతిరోజు బలవంతం చేస్తుంది. తన లాలన మాటల చేత ప్రతిరోజు పురుకెలుపుతుంది. ఆమె మాటలను అతడు వినలేదు, త్రోసిపుచ్చినాడు. ఒక రోజున ఎవరూ లేని ఒక సమయాన ఆమె అతన్ని పట్టుకుని బలవంతంగా శయనించమని ఉసికొల్పింది. కానీ ఇట్టి విరోధమైన పాపము చేసి, దేవునికి విరోధంగా నేను పాపం చేసి, నేను దేవునికి విరోధిగా జీవించాలి, దేవునికి విరోధంగా పాపము చేయను. ఈ ఇంటిలో అన్నిటిని నాకు అప్పగించాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదు. ఇంత ఘోర పాపము చేసి దేవుని దృష్టికి నేను విరోధిని కాకూడదు అని అతడు ఆ చోటు నుండి పారిపోయాను అని ఉంది ప్రియులారా. అక్కడ ఆదికాండం 39వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది, పారిపోయాడు, పాపమును చూచి పారిపోయాడు. అతడు రహస్యంగా చూచే దేవుడు ఉన్నాడని తెలిసి తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రహస్యంగా అతడు అక్కడ పాపం చేసే అవకాశం వచ్చినా దేవుడు చూస్తున్నాడన్న భయం అతనిలో కలిగినది. కారణం ఏమిటంటే అతడు దేవుని భయం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని మూలంగా పుట్టినవాడు కనుక అతనిలో వాక్య బీజము నిలిచి ఉంది కనుక అతడు పాపము చేయలేదు, జాలకపోయాడు. కనుక ఈరోజు రహస్యంగా దేవుడు ఏ విషయాన్ని కూడా మీరు రహస్యంగా ఉండకూడదు, మీరు బట్టబయలుగా ఉండాలి. 10 మందిలో ఉన్న, ఏకాంతంగా ఉన్న, స్పష్టత కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచన చేయండి. మనం చీకటి వారం కాదు, మనం వెలుగు సంబంధం. సత్యవంతుడు ఎప్పుడు కూడా వెలుగులోనే ఉంటాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 15వ వాక్యంలో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా చీకటిలో తమ క్రియలను మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని వారు చీకటిలో పాపకార్యాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మా పని ఎవరికి తెలియదు అని రహస్యంగా చాలామంది పాపకార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది.
దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఆయన కన్నులు సంచారం చేస్తూ ఉన్నాయి. ఒక సీసీ కెమెరా లాగా ఆయన కన్నులు పనిచేస్తూ ఉన్నాయి. ఒక స్కాన్, శరీర భాగములు ఎలాగా స్కాన్లో కనబడతాయో మన లోపల ఉన్న ఆంతర్య విషయాలు ఆయన కనబడతాయి. మనుషుని ఆంతర్యము ఆయన చూచే దేవుడు. యోహాను రాసిన ఆ సువార్తలో 2వ అధ్యాయములో అక్కడ ఉన్న మాట, మనుషుల ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు అని 25వ వాక్యంలో మనం చూస్తాం. దేవా, అయా నీకు మరుగైనది ఏది లేదు ప్రభు అని ఆయన పాదముల దగ్గర మనం పడిపోవాలి. ఆయన సన్నిధిలో మనము మన పాపములు కప్పుకొనక ఒప్పుకోవాలి. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వాక్యాలు. మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనము అపవిత్రులంగా మారిపోతాం, మోసగాళ్ళంగా ఉండిపోతాం. కనుక మన పాపములను మనం ఒప్పుకుంటే మన దేవుడు ఆ పాపముల నుండి విడిపించుటకు, పవిత్రులుగా చేయుటకు ఆయన నమ్మదగినవాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించుటకు ఆయన పరిశుద్ధుడు. కనుక మరుగైనది ఏది కూడా ఉండకూడదు ప్రియులారా. కనుక నీ జీవితము, నా జీవితం దేవుని సన్నిధిలో స్పష్టతగా ఉండాలని దేవుడు కోరుకొనొచ్చు ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు రహస్యమైన పాపం చేస్తున్నాడు. డబ్బు సంచిలో దొంగతనం చేస్తూ ఉన్నాడు. ధనాకాంక్ష కలిగి, ధనాపేక్ష కలిగి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను అప్పగిస్తే మీరు ఎంత ఇస్తారని బేరమాడి 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు తన గురువు గారిని. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, అది చివరి భోజనం. ఇక రేపు వారి మధ్య ప్రభువు ఉండరు. ఆ చివరి రాత్రి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు అందరూ మిక్కిలిగా ఏడ్చారట. మిక్కిలిగా ఏడ్చి నేనా నేనా అని వారందరూ అన్నప్పుడు, నువ్వు కాదు అని ప్రభు చెప్తూ, ఇస్కరియోతు యూదా కూడా నేనా అన్నప్పుడు నీవన్నట్టే అని ప్రభువారు యూదాతో చెప్పాడు. అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులారా. 25వ వాక్యంలో యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనిను. వెంటనే అతడు పశ్చాత్తాపడి ఉంటే రక్షణ దొరికేది. రహస్య పాపాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ దేవుని దగ్గర అతడు ఒప్పుకోలేకపోయాడు, కప్పుకున్నాడు, తన పాపాన్ని కప్పుకున్నాడు. మరో శిష్యుడు ఉన్నాడు, అతడు కూడా రహస్య పాపాన్ని చేస్తున్నాడు. అదేంటంటే అబద్ధము అనే పాపం. యేసు ప్రభుల వారిని బంధించి తీర్పులోకి ఆయన్ని తీసుకువెళ్ళచ్చు ఉన్నప్పుడు ఆ రాత్రి చలి మంట కాసుకుంటున్న వారి మధ్య పేతురు గారు వెళ్ళి మెల్లగా కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి మరొక అతను నీవు శిష్యుల్లో ఒకడవు కదా అని అన్నప్పుడు నేను కాను అన్నాడు.
పేతురు. అది లూకాసు వార్త 22వ అధ్యాయం 58వ వాక్యంలో మనం చూడొచ్చు. నేను కాను. చూసారా? నేనా అన్నాడు ఇస్కరియోతు యూదా. అవును, నీవు అన్నట్టే. నేను కాను అన్నప్పుడు నీవే అని ఆ కోడి మారుగా నేను కాను అని చెప్పినప్పుడు ఆ కోడి కూసింది, ఆ పాపాన్ని అరిచింది. అవును అన్నట్టు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఇతడు పశ్చాత్తాపడి సరిదిద్దుకున్నాడు. కానీ ప్రభువారి దగ్గరికి ఆ దుండగులు ప్రభువారిని కత్తులతో గుదియలతో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన ఆ దుండగులు ఆ చీకటిలో శిష్యులందరూ ఒకలా ఉన్నారు కనుక నజరేయుడైన యేసు ఎక్కడ అని వెతుకుతున్నప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 5వ వచనంలో ఒకసారి, 6వ వచనంలో మరొకసారి, 7వ వచనంలో మూడోసారి, 3 పర్యాయాలు మీరు వెతుకుచున్న యేసును నేనే. రహస్యం లేదండి ఆయన దగ్గర. ఆ యేసుని నేనే. మరుగైపోలేదు ఆయన. ప్రత్యక్షంగా ఆ యేసు నేనే అని ఒప్పుకున్నాడు. ఇక మనం జీవించే జీవితం ప్రభు కోసమే జీవించాలి. తెరచిన పుస్తకంగా మన స్టోరీ, మన చరిత్ర మనుషులు చదువుకోవాలి. వారు దేవుని పిల్లలు అని చెప్పగలగాలి. వారు దేవుని భక్తులండి అని చెప్పగలగాలి. బతికితే ప్రభు కోసమే బతకాలి అని వారు చెప్పగలగాలి. ఇప్పుడే ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే, మందిరానికి వెళుచున్న స్త్రీలు వారు పాపం చేస్తుండగా పురుషులు చూచి మందిరానికి వెళ్ళకుండా, వెళ్ళేవారిని కూడా వెళ్ళనీయకుండా వారు ఆపేశారండి. చూసారా? ఎందుకు వెళుతున్నారు మందిరానికి? మందిరానికి ఎందుకు వెళుతున్నారు? దేవుని ఆరాధించడం కోసం కాదా? మరి చీకటిలోకి వెళ్ళి వారు చేసే పాప కార్యాలు ఆ భర్తలు చూచి ఇక ప్రభువును ఆరాధించకుండా వారిని ఆపివేయడం జరిగింది. వారి భర్తలకు ఏమీ నేర్పించారు? అందుకనే కదా, మిమ్మల్ని బట్టి కదా అన్యజనులలో నా నామము దూషింపబడుచున్నది. చాలామంది విషయాలను ఆలోచన చేసినప్పుడు అంతుపట్టరు. వారి సాక్షి జీవితం స్పష్టత లేకుండా ఉంటుంది. వారి సాక్షి జీవితాలు పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. నన్ను చూసినప్పుడు వారి దేవుని పిల్లలు అని చెప్పేటట్టుగా అటువంటి సాక్షి జీవితం మనలో ఉండాలి ప్రియులారా. కనుక ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి నేను స్పష్టంగా దేవుని కొరకు నా క్రియలు ఎలా కనబడుతున్నాయి? పైకి భక్తిగా, భక్తి యొక్క శక్తి లోపల కనబడకపోతే నా ప్రభు ఎంత దుఃఖపడతాడు. కనుక ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని కడిగాడు. మేకల రక్తం, ఎద్దుల రక్తం, మరి ఏ రక్తం పాపములను తీసివేయట సాధ్యం? యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేసింది. పవిత్రతను కాపాడుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు.
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఈ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం పరిశుద్ధత వచ్చేటట్టు, పవిత్రత వచ్చేటట్టు, ఆత్మకు శరీరానికి కలిగిన కల్మషమును కడగమని ప్రభు దగ్గర, అయ్యా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. 51వ కీర్తనలో 10వ వాక్యంలో దావీదు మహారాజు ఇలా ప్రార్థన చేశాడు, దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. అయ్యా నా ఆంతర్యములో నూతన మనసును పుట్టించుము, నన్ను కడుగు, నన్ను కడుగు. కనుక రహస్యంగా ఉండవద్దు ఎవరికి. నీవు తెరచిన పుస్తకంలా నీ సాక్షి జీవితం ఉండాలి. మరువుగా ఉండొద్దు, డబల్ మీనింగ్లు మాట్లాడొద్దు. ఒకే మీనింగ్ ఉండాలి. ఒకే మాట, బలమైన మాట మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడితే మనుషులు ద్వేషిస్తారు, దూషిస్తారు, పగబడతారు. కానీ అవునంటే అవును, కాదు అంటే కాదుగా మన మాటలు ఉండాలి. శిష్యులందరూ ప్రభువు కొరకు బట్టబయలుగా హతసాక్షులైపోయారు. భక్తులందరూ రక్తం ఒలికించారు. ఆ మార్గంలో మనం వెళ్తున్నాం ప్రియులారా. ఎలా ఉంది మన జీవితం? సహోదరి ప్రాణేశ్వరి, ఆయన తన ప్రాణం పెట్టి మనను అంతగా ప్రేమించాడు గనక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ప్రభు కొరకే బతుకుతాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 8వ వాక్యములో, మనము బతికినను ప్రభువారమై ఉన్నాము, చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అన్న సాక్ష్యం మనం కాపాడుకుందాం ప్రియులారా. ఆయన నిజ స్నేహితుడిగా విడవక ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమకు మన పాత్రులంగా, ఆయన కొరకు సాక్షులంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు. థ్యాంక్ యూ.